ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడే, ఆ ఉపవాస ప్రార్థన పౌలును మరణపు కోరల నుంచి విడిపించి జీవపు మార్గంలోకి దేవుడు నడిపించాడు. మరణములో నుంచి జీవానికి నడిపించాడు. అయిలారా వినండి, ఎందుకు మనం ప్రార్థన చేసుకోవాలి? ప్రార్థన చేసుకునే ఎందుకు మనం బయలుదేరాలి? నేను ఎప్పుడు చెప్తా కదా, ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు కనీసం 1 గంట ప్రార్థన చేయడానికి నీకు అవకాశం లేకపోయినా 1 అర్ధగంట చేసుకున్నావు, అయిపోయింది, ఇక డ్యూటీకి బయలుదేరావు. గడప దాటే ముందు 1 నిమిషం ప్రార్థన చేయి, 1 అర నిమిషం ప్రార్థన చేయి. దేవా, ప్రయాణమై వెళ్తున్నాను, సాయంత్రం క్షేమంగా నన్ను నా ఇంటికి తీసుకురా, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఓ చిన్న ప్రార్థన చేస్తావే, నువ్వు చేసిన ఆ చిన్న ప్రార్థన ఆ ఇంట్లో శబ్ద కాలుష్యంలో కలిసిపోదు, ప్రకృతిలో కలిసిపోదు. నీ ఇంటిలో నువ్వు చేసిన ప్రార్థన ఆ దినమంతా నువ్వు ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా నీ ప్రార్థన నీకు తోడు